Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important tense in past tense, that is past continuous tense. In past tense also there are 4 subdivisions. This is second one, past continuous tense. It means it represents an action as going on or being done at some time in the past. గతములో ఒకానొక టైంలో జరుగుతూ ఉన్న పనిని తెలియజేయటానికి ఈ టెన్స్ వాడతారు. జరిగినది కాదు, జరుగుతూ ఉన్న అని మర్చిపోకూడదు. ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ వాజు లేక వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, ఈ చివరి 2 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సబ్జెక్ట్లు ఏముంటాయి? జనరల్గా సబ్జెక్ట్లో మనకు తెలిసిందే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏమైనా ఉంటాయి. ఇక్కడ వాజు వచ్చేటప్పటికి ఇక్కడ వాజు వాడు 2 ఇచ్చున్నాడు, ఏదో ఒకటి. వాజు ఏంటంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయి థర్డ్ పర్సన్ సింగులర్ హీ లేక షీ లేక ఇట్ లేక సింగులర్ నౌను ప్లస్ వాజు ప్లస్ ఈ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. బ్రాకెట్లో పెడితే ఎప్పుడైనా అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అర్థం. తర్వాత వర్ర ఉంది, దాని సంగతి అది ప్లూరల్ అయినప్పుడే వాడాలి. ఏది? సబ్జెక్ట్. వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ యు, సింగులర్ అయినా ప్లూరల్ అయినా అదే. దే ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ నౌను, స్టూడెంట్స్, బుక్స్, అలా ఇవి ఉన్నప్పుడు వర్రు వస్తా ఉంది. ఎగ్జాంపుల్ చూడండి. హీ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాజ్ ప్లేయింగ్, హీ సింగులర్ కదా, అందువల్ల. ద బాయ్స్ వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ది ఈవినింగ్. ద బాయ్స్ వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నాడు, బాయ్స్ వర్ అన్నాడు, వాజ్ అన్నా. అంటే ప్లూరల్కి వర్ వాడారు. ఎగ్జాంపుల్ ఇచ్చిన అంతే. దీని యూజెస్ ఏంటో చూద్దాం. ఒక 4 ఇచ్చాను ప్రధానంగా. 1, ఫర్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. గతములో ఏదో ఒక టైములో జరుగుతూ ఉన్న పని చెప్పింది. ద టైమ్ ఆఫ్ ది యాక్షన్ మే ఆర్ మే నాట్ అపియర్ ఇన్ ది సెంటెన్స్. వాక్యంలో కనపడవచ్చు, కనపడకపోవచ్చు. పాస్ట్కి సంబంధించిన యాడ్వర్బులు కనపడవచ్చు, కనపడవచ్చు. ఓకే, చూడండి. ఐ వాజ్ రీడింగ్ దిస్ బుక్ ఎస్టర్డే మార్నింగ్. ఎస్టర్డే మార్నింగ్, లాస్ట్ మార్నింగ్. ఐ వాజ్ రీడింగ్ దిస్ బుక్ గతానికి సంబంధించింది. ఎస్టర్డే మార్నింగ్ వాడచ్చు, వాడకపోవచ్చు. సందర్భాన్ని బట్టి మన ఇష్టం, అది మనం అర్థం చేసుకోవాలి. అది స్ఫురిస్తే ఎస్టర్డే మార్నింగ్ అయి ఉంటుంది పల్లె కాదు. స్పెసిఫిక్గా చెప్దాం అనుకుంటే చెప్పుకోండి. యూజ్ టు, రిపోర్టింగ్ verb in the past tense in direct speech, then the present continuous in direct speech to be changed into past continuous in indirect speech. మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని ప్రధానమైన చాప్టర్లు ఉన్నాయి, తర్వాత చూస్తాము. వాటిల్లో ఉదాహరణకి ఒక వాక్యం ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ స్పీచ్లో. కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని,
కొటేషన్స్ లేని రవి సెడ్ అన్నారే దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటారు. రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్నటువంటి వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. అది కనుక పాస్ట్ టెన్స్ లో ఉంటే కొటేషన్స్ లో ఉన్నది ప్రజెంట్ అయినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ గా మార్చేటప్పుడు చూడండి, రవి సెడ్ దట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేస్తున్నాడు అంటే కొటేషన్ తీసేస్తున్నాడు. హీ వాజ్ గోయింగ్ అబ్రాడ్ అంటే సెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి కొటేషన్ తీసి రాసేసేటప్పుడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రాసేటప్పుడు హీ ఈజ్ గోయింగ్ అనకూడదు, హీ వాజ్ గోయింగ్ అని దీన్ని కూడా పాస్ట్ టెన్స్ లో మారుస్తారు. మనం డైరెక్ట్ స్పీచ్ లో జాగ్రత్తగా చూద్దాం. తర్వాత యూజ్ 3. 2 యాక్షన్స్ వర్ టేకింగ్ ప్లేస్ ఎట్ ది సేమ్ టైం. వర్ టేకింగ్ ప్లేస్ అన్నాడు, వర్ హ్యాపీనింగ్ అలా వర్ హ్యాపీనింగ్ జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు సంగతి ఏంది? పాస్ట్ కంటిన్యూస్ వాడండి అంటున్నాడు. ఎగ్జాంపుల్, వైల్ హీ వాజ్ రీడింగ్ ఐ వాజ్ స్లీపింగ్. అతను చదువుతూ ఉన్నప్పుడు నేను నిద్రిస్తూ ఉన్నా. వైల్ వీఆర్ లెర్నింగ్, వైల్ వీ వర్ లెర్నింగ్. గ్రామర్, some of my friends were playing. మేము నేర్చుకుంటూ ఉంటే కొంతమంది మా స్నేహితులు ఆడుకుంటూ ఉన్నారు. అలా చెప్పడానికి వాడతారు. యూజ్ 3. యూజ్ 4. when the verbs get to లేక become లేక grow అటువంటి కనుక వాడితే ఫార్ ఇండికేటింగ్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, క్రమేణా పెరుగుతుంది క్రమేణా తగ్గుతుంది అనే సెన్స్ లో ఈ వెర్బులు కనుక వాడితే అప్పుడు వాటిని కంటిన్యూస్ టెన్స్ లో వాడతారు. ఒకవేళ గతానికైతే పాస్ట్ కంటిన్యూ. చూడండి, హీ వాజ్ బికమింగ్ poorer and poorer డే బై డే. రోజు రోజుకి పేదవాడైపోతున్నాడు, పేద నుంచి ఇంకా పేదైపోతున్నాడు. అట్లా ఇట్ వాజ్ గెటింగ్ డార్కర్ అండ్ డార్కర్ ఇన్ ది నైట్. రాత్రిపూట చీకటి పడింది, చీకటి నుంచి చీకటి పెరుగుతా పోతా ఉంది. అలా ఇంక్రీజ్ అనే సెన్స్ లో అలా డిక్రీజ్ కూడా వాడుకోవచ్చు. సమ్ పీపుల్ ఆర్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్. ధనవంతులు ఇంకా ధనవంతులు, మిక్కిలి ధనవంతులు అయిపోతున్నారు. అని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ కానీ వాడుకోవచ్చు. ఇలా ప్రధానంగా ఈ 4 రకాలుగా మనం చూడొచ్చు. ఏది ఏమైనా గతంలో జరుగుతూ ఉన్న పనులకు వాడతారు అనేది ప్రధానము. వీటి 4 సార్లు చదువుకుంటే మనకే ఆ ఉదాహరణలు గుర్తుంటాయి. బాగా ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అప్పుడే మనకి వాక్య నిర్మాణాలు ఈజీగా ఉంటాయి. ఇది మీరు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.